తిరుమలలో కిడ్నాప్ గురైన నందిని ఆచూకీ దొరికింది. మంగళవారం యాత్రికుల వసతి సముదాయం దగ్గర 7 ఏళ్ల బాలికను గుర్తు తెలియని మహిళ అపహరించుకు వెళ్లింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. కిడ్నాప్ గురైన నందినిని బెంగళూరులో ఉన్నట్లుగా గుర్తించారు. కిడ్నాపర్లను అరెస్టు చేసిన పోలీసులు పాపను తిరుమలకు తీసుకొస్తున్నారు. తిరుమలలో కిడ్నాప్ గురైన నందిని ఆచూకీ లభ్యమైంది. డీటెయిల్స్ మా ప్రతినిధి మోహన్ అడిగి తెలుసుకుందాం. మోహన్, నందిని ఆచూకీ ఎలా తెలిసింది, ఆమెను ఎందుకు కిడ్నాప్ చేశారో అన్న డీటెయిల్స్ తెలిసాయా? దేవి, ఈ నెల 23వ తేదీన యాత్రికుల వసతి సముదాయం 4 వద్ద 7 సంవత్సరాల చిన్నారి నందిని కిడ్నాప్ గురైనటువంటి ఘటన నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపులు చేపట్టారు. కిడ్నాప్ కు పాల్పడినటువంటి మహిళకు సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ పోలీసులకు లభించడంతో దీనికి సంబంధించి ఇటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో విస్తృతమైనటువంటి ప్రచారం కల్పించేలా పోస్టర్లు ఏర్పాటు చేసి ప్రత్యేక బలగాలను కూడా అక్కడికి పంపించి గాలింపు చర్యలు చేపట్టారు. గతంలో కూడా అంటే గత నెలలో కూడా శ్రీవారి ఆలయం ఎదుట 9 నెలల బాలుడు కిడ్నాప్ గురైనటువంటి ఘటనకు సంబంధించి 10 టీములను ఏర్పాటు చేసినటువంటి పోలీసులు ఈ 7 సంవత్సరాల చిన్నారికి సంబంధించినటువంటి కిడ్నాప్ సంబంధించి కూడా అదే దిశలో దర్యాప్తు చేయడంతో వేగవంతంగా కూడా బాలికను గుర్తించడం జరిగింది. సెల్ ఫోన్ సిగ్నల్స్ ట్రాక్ చేస్తూ కిడ్నాప్ పాల్పడినటువంటి మహిళ కర్ణాటక రాష్ట్రంలోని చిక్బల్లాపూర్ వైపు వెళ్ళినట్లుగా మొదట పోలీసులు ప్రాథమికమైనటువంటి సమాచారం రావడంతో కర్ణాటక రాష్ట్రానికి 3 ప్రత్యేక టీములను పంపడం జరిగింది. అక్కడ మహిళను గుర్తించడం, అదేవిధంగా చిన్నారిని కూడా పోలీసులు గుర్తించడంతో వారిని ఆ మహిళను కిడ్నాప్ పాల్పడినటువంటి మహిళను అరెస్ట్ చేసి తిరుమలకు తీసుకొస్తున్నారు. మరి కాసేపట్లో మీడియా ముందు చిన్నారితో పాటు కిడ్నాప్ పాల్పడినటువంటి మహిళను కూడా చూపించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆల్ రైట్ మోహన్, థ్యాంక్ యూ.